సో మీకు కెరియర్ పరంగా చూస్తే యువర్ ద వెరీ లక్కీయెస్ట్ డైరెక్టర్ అనిపిస్తుంది సార్. కాంబినేషన్స్ వైజ్ చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్తో వర్క్ చేశారు, ఎన్టీఆర్తో వర్క్ చేశారు, బాలకృష్ణ గారితో వర్క్ చేశారు, అంటే వెంకటేష్తోను నాగ చైతన్యతో వర్క్ చేశారు. ఇలా ఈ కాంబినేషన్ వైజ్ చూస్తే బాపి గారికి కుదిరినంత కాంబినేషన్స్ వేరే డైరెక్టర్ కుదరదేమో అనిపిస్తుంది. అంటే కుదరటం అంటే కదేనండి, ఎవరికైనా యా కుదిరింది మీకు అలా అంటే మీరు ప్రయత్నపూర్వకంగా చేశారన్నారు. సో మీ వరకు వచ్చినాయి ఆ కాంబినేషన్స్, అంటే చాలా రేరెస్ట్ కాంబినేషన్స్ అవి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ జర్నీని అంటే మాకు రవితేజ గారి మూవీ నుంచి స్టార్ట్ అయ్యి డాకు మహారాజ్ వరకు వచ్చేసరికల్లా మనకు ఒక ఫిల్మ్ బై ఫిల్మ్ ఒక సెల్ఫ్ గ్రోత్ కనిపిస్తుంటుంది, మాకు అనిపిస్తుంది. అంటే ఒక ఎమోషన్స్ని పట్టుకోవడంలో కానీ, యాక్షన్స్ని డీల్ చేయడంలో కానీ, జైలవకుశ లాంటి ఒక కాంప్లికేటెడ్ స్టోరీని వెరీ సింప్లిఫై చేసి చెప్పడంలో కానీ, మాకు వాల్తేరు వేరే లాంటి ఎక్స్ట్రా మాస్ మూవీలో కూడా ఒక బ్రదర్ సెంటిమెంట్ని చివరికి వచ్చేసరికి పిండేసింది. అంటే అంత ఎంజాయ్ చేసి వెళ్ళేసినా సరే చిన్న కంటతడి పెట్టే సీన్స్ అందులో కనిపించినాయి. డాకు మహారాజ్కి వచ్చేసరికల్లా ఎన్హాన్స్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అనిపిస్తుంది. అంటే ఎక్స్పాన్షన్, అంటే ఎవ్రీ గ్రోత్ ఉంటుంది కదా సార్, సినిమా బేస్ సినిమా డైరెక్టర్కి కూడా ఒక గ్రోత్ కనిపిస్తుంది. ఆ గ్రోత్ ఇందులో నాకు మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మాట అన్నారు. అంటే సినిమా టు సినిమా నేను కూడా చాలా విషయాలు నేర్చుకుంటుంటాను. చెప్తారు కదా, లైఫ్ అనేది ఎవ్రీడే ఒక స్కూల్ లాగా. మనం చేసిన తప్పులు అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు చేసిన మంచిలు అవ్వచ్చు, అవన్నీ అడాప్ట్ చేసుకుంటూ ఓ జర్నీ స్టార్ట్ చేశాను. సో ప్రతి ఫిల్మ్కి నెక్స్ట్ ఫిల్మ్ నాకు ఛాలెంజే. ఆఫ్టర్ అంటే 230 కోట్లు దాటిన ఒక వాల్తేరు వేరే తర్వాత మళ్ళీ నేను బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా నేను ఎక్స్ప్లోర్ అవ్వాలని, ఎదగాలని ఉంటుంది. సో అలా సినిమా టు సినిమా జాగ్రత్తగా గుడ్ టీమ్ని పెట్టుకొని ముందుకెళ్తున్నాను.